అభయ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. రేషన్ కార్డులపై ఎన్డీఏ ప్రభుత్వం క్లారిటీ, దరఖాస్తులకు మార్గం సుగమం. తెలుగు జాతి వీరుడు వడ్డే ఓబన్న అధికారికంగా విశ్వంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు, తెలుగుదనం ఉట్టిపడేలా వేడుకలు. ఆంధ్ర-కర్ణాటక సరిహద్దుల్లో గ్రామీణ రహదారి, కుదిరిన ఇరు రాష్ట్రాల నేతల మధ్య ఒప్పందం. రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు పచ్చజెండా ఊపుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలో త్వరలో మొదలు కానుంది. ఇప్పటికే సచివాలయంలో ఒక్కోసారి సైట్ ఓపెన్ అవుతున్నట్లు తెలుస్తుండగా జనవరి ఆఖరులో కానీ ఫిబ్రవరిలో కానీ పూర్తి స్థాయిలో కార్యక్రమం అమల్లోకి రానుంది. ఇందుకోసం అర్హులైన వారు ఇప్పటినుంచే దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఏపీలో కొత్తగా రేషన్ కార్డులు కావాల్సిన వారు చేర్పులు, తొలగింపులతో పాటు స్ప్లిట్టింగుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. గతంలో జగన్ బొమ్మతో ముద్రించిన రేషన్ కార్డులు పంపిణీ చేయగా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ముద్రతో జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతేకాకుండా క్యూఆర్ కోడ్ తరహాలోనూ కార్డులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర-కర్ణాటక సరిహద్దుల్లోని గ్రామాలను కలుపుతూ రహదారి నిర్మించేందుకు ఇరు రాష్ట్రాల నాయకులు శనివారం మదనపల్లెలో సమావేశమయ్యారు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆహ్వానం మేరకు కర్ణాటక రాష్ట్రము శ్రీనివాసపురం తాలూకా ఎమ్మెల్యే శివారెడ్డి, కోలార్ ఎంపీ మల్లేష్ శనివారం మదనపల్లెకు విచ్చేశారు. కర్ణాటకలోని అమ్మచెరువుపల్లె నుంచి ఆంధ్రాలోని మదనపల్లె రూరల్ మండలం మిట్టమర్రి వరకు అడవి మార్గంలో రహదారి నిర్మాణానికి ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. మా బంధం ఎట్లా ఉంది అట్లా ఈ రోడ్ కూడా అట్లే సాగుతుంది, తప్పకుండా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా నారాయణ స్వామి గారు, అదేవిధంగా మంజునాథ్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, నాగేష్ గారు, జయన్న గారు, రాజేష్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. అదే మా తరఫున మా నాయకులు వచ్చిన శ్రీనివాసులు, సీనన్న గారు, మళ్ళా గోపాల్ రెడ్డి గారు, మళ్ళా మా జీవి నాయుడు, మా దొర, మా గురు, అదే ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. పేరు సీనన్న, ఆనంద్ రెడ్డి అన్న మా సర్పంచ్, అదేవిధంగా కమలామారి కృష్ణన్న, అదేవిధంగా ఈశ్వర, అదేవిధంగా మా కాంట్రాక్టర్ కమ్ శివానాయుడు అన్నిట్లో ఉంటాడు. అదేవిధంగా మా వేణన్న, ఇంకా మా నాయకులు చాలా మంది, వివిధ ఫారెస్ట్, పంచాయతీరాజ్, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా ఇవి మండల అధికారులందరూ ఎవరు వచ్చారు. ముఖ్యంగా ఈ మన రాయలపాడు మరియు మదనపల్లి మండల నాయకులకి అందరికీ పేరు పోయిన తర్వాత ఇది రోడ్ చాలా మంచి రోడ్డు. వాస్తవం చెప్పాలంటే ఇంటర్ స్టేట్ లింక్ రోడ్ అవుతుంది. ఇంటర్ స్టేట్ రింగ్ రోడ్ అయినప్పుడు ఈ రోడ్డు చాలా అవసరం ఉంది. తప్పకుండా మేము అన్నగారు ఇద్దరు మాట్లాడుకొని దీనికి తప్పకుండా ప్రజల కోసం మా కిట్టన్న కూడా వచ్చినారు, రమణ ఉన్నారు. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం, ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. దాదాపు ఒక 2 కిలోమీటర్ల పరిధిలో ఏదైతే మన రోడ్డు ఉందో మా ఆంధ్ర ప్రపోర్షనేట్ ఒక 4-4.5 కోటి రూపాయలు అవుతుంది. అది ఎంతైనా కూడా కానీ తప్పకుండా రోడ్ ఇస్తాము. ఫస్ట్ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకుంటాము. ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకుని చీఫ్ కన్జర్వేటర్తో ఇప్పుడే నేను రిటర్న్ పొందని మంత్రి గారితో మాట్లాడతాను. మంత్రి గారితో మాట్లాడి ఒక ప్రపోజల్ తయారు చేసి తక్షణం దానికి శాంక్షన్ ఇచ్చి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈజీఎస్ లింకప్ కూడా ఇప్పుడు ఫారెస్ట్కి వచ్చింది. మేము ఎన్ఆర్ఈజీఎస్ లింకప్ ఫారెస్ట్కి ఇచ్చేస్తూ ఏదో ఒక రూపంగా మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇస్తాము. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన మిట్టమరి, కోళ్ళబెల్లి అంతా 12 కోట్లతో ఆ ఏరియాకి రోడ్లే లేవు. ఆ రోడ్లు ఆ రోజు ఇచ్చాము. ఈ రోజు ఈ రోడ్ చూసిన తర్వాత ఇది చాలా అవసరము.
పెద్దలు మా అన్నగారు కూడా చెప్పారు, ఇక మా పైన మా ప్రజలు చెప్పారు. ఇక వీళ్ళందరి మాట నేను లేదని చెప్పకుండా తప్పకుండా చేసే బాధ్యత మాది. తప్పకుండా ఈ రోడ్డు వలన ఏమవుతుందంటే మన ఆంధ్రాకి, అదే శ్రీనివాసపురం కాన్స్టిట్యున్సీకి ఇంకా బంధుత్వం, కర్ణాటకకి ఇంకా బంధుత్వము, ఇంకా సౌకర్యం పెరుగుతుంది తప్పకుండా మనకి. ఎందుకంటే మదనపల్లికి వచ్చి రాష్ట్ర రాజధాని విజయవాడ ఉంది, కాకపోతే తెల్లారు లేస్తే మనుషులు ఏం అవసరం ఉన్నా ఫస్ట్ బెంగళూరు పోతారు. ఎందుకంటే పక్కనే రాష్ట్ర రాజధాని ఉంది. ఆ విధంగా అన్ని విధాలుగా మన మదనపల్లి వాళ్ళు బెంగళూరు పైన చాలా డిపెండెన్సీ ఉంది. అవన్నీ ఆలోచన చేసిన తర్వాత ఈ రోడ్లు కూడా చాలా అవసరం ఉంది. మన ఐక్యత కోసం తప్పకుండా ఈ రోడ్డు ఇవ్వాల్సిందే. మనమందరం కలిసి ఉండాల్సి కోసం ఈ రోడ్డు ఇస్తా ఉన్నామని చెప్పి సభాముఖంగా అంగళ్ళు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల MBA విభాగం ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముందస్తు సంక్రాంతి వేడుకల్లో తెలుగుదనం ఉట్టిపడేలా అధ్యాపకులు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలాటం, రంగోలీ పోటీలు, మట్టి బొమ్మల ప్రదర్శనతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ మన బాధ్యతన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా విశ్వం CBSE స్కూల్లోనూ ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం సాయంత్రం స్కూలు ప్రాంగణాన్ని రంగవల్లులతో అలంకరించి పిల్లలకు వివిధ సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ జి రోజ్లన్ ప్రియా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగు జాతి ముద్దుబిడ్డ, స్వాతంత్ర సమరయోధుడు, వడ్డెర కుల వీరుడు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. భారతదేశ చరిత్రలో తొలి స్వాతంత్ర పోరాటంగా పిలువబడే సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటిష్ పాలకులపై ఎదురుతిరిగి ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి వీరోచిత పోరాటం చేసిన యోధుడు వడ్డే ఓబన్న. ఆయన జయంతి సందర్భంగా వడ్డెర కులస్తుల ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వాడవాడలా ఓబన్న చిత్రపటానికి పూజలు చేసి కేకులు కత్తిరించారు. ఓబన్నకు నివాళులర్పించడంతో పాటు చరిత్రలో కనుమరుగైన ఆయన ఘనతను గుర్తించి అధికారికంగా జయంతిని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు వడ్డెర సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు జనవరి 11వ తేదీ వడ్డెర ఓబన్న గారి జయంతి సందర్భంగా ఈరోజు అంగళ్ళు కురబలకోట మండలం అంగళ్ళు NTR సర్కిల్లో మరియు విశ్వం కాలేజీ బైపాస్ సర్కిల్లో వడ్డెర్లకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చొరవ చూపించి అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో పాస్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో చెరువు, బి కొత్తకోట తదితర మండలాల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కురబలకోట మండలం అంగళ్ళులో వడ్డెర సంఘం నాయకులు రజోళ్ల వెంకటేష్, కాంటేవారిపల్లె రమణ ఆధ్వర్యంలో ఓబన్న జయంతి జరిగింది. అంగళ్ళులో కేకు కత్తిరించిన అనంతరం విశ్వం కళాశాల వద్ద 3 రోడ్ల కూడలిలో ఓబన్న చిత్రపటానికి పూజలు చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మల్లికార్జున నాయుడు, జనసేన తమ్మళ్లపల్లె నియోజకవర్గం ఇన్ఛార్జి పోతుల సాయినాథ్, టీడీపీ మండల అధ్యక్షుడు వైజీ సురేంద్ర, వైజీ రమణ, పీలేరు అడ్వకేట్ డెరంగుల ముత్యాల్, సూరి, రేపణ బాబు, వడ్డెర సంఘం మండల నాయకులు బండి వెంకటరమణ, పులగంటి శ్రీనివాసులు, రాజోళ్ల వెంకటేష్, భాస్కర్, శివకుమార్, పసుపులేటి శ్రీనివాసులు, మనోహర, రామచంద్ర, చంద్రశేఖర్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. మదనపల్లెలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొని వడ్డే ఓబన్నకు నివాళులర్పించారు. వడ్డెర కుల సంఘానికి 10 కుంటల స్థలంతో పాటు 10 లక్షల రూపాయలు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు.
కుప్పం నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీలో వడ్డే ఓబన్న జయంతిని ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం ఆధ్వర్యంలో నిర్వహించారు. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.